అంటే ఏం చేస్తున్నారు ఆంటీ? ఏం లేదురా, టీవీ చూస్తున్నాను. ఇప్పుడే వంట అయింది. అన్నం తినేసావా? ఏం లేదంటే మా అమ్మ పప్పు చారు చేసింది, దానికంటే తినలేదంటే. ఇదేం కూర ఆంటీ? నేనా చికెన్ బిర్యానీ వండాను రా ఈరోజు. తింటావా? నడి పెడతాను, కొంచెం తినే అమ్మా. కొంచెం చికెన్ బిర్యానీ స్మెల్ దొరికింది. మంచి బిర్యానీ ఆంటీ అంకుల్ తినేస్తాడా? ఇదొక ప్లాన్ చేసి మొత్తం అంతా పట్టుకెళ్ళిపోవాలి ఇంటికి. తినే అమ్మా, వాటర్ తీసుకొస్తాను. సరే ఆంటీ. ఆంటీ! ఏరా ఏమైందిరా? ఇలా తిందామంటే పైనుంచి బెల్ట్ పొడిపోయి ఇలా వెళ్ళి అలా వెళ్ళిపోయింది ఆంటీ. మీరు మూత కూడా పెట్టలేదు. అయ్యో, 2 గంటలు కష్టపడి ఉండేనరా బాబు. అయ్యో, తిన్నీకండి అయిపోయిందే. మళ్ళీ ఎప్పుడైనా ఉన్నప్పుడు పెడతానులే అమ్మా, డస్ట్బిన్లో పడిచేస్తానులే. సర్లే అమ్మా. ఆంటీ మీరు ఆగ, నేను పరిచేస్తాను. ఆంటీ ఇది పరిచేస్తున్నాను, ఇంకోసారి వండినప్పుడు మర్చిపోకంట నన్ను పిల్లండి. పిలుస్తానమ్మా. మమ్మీ డాడీ నేను ఎంజాయ్ చేసేసి రాత్రికి బల్లని బాగానే బక్కడ చేశాను ఆంటీని. ఆంటీ ఏం చేస్తున్నారు ఆంటీ? ఏం లేదురా, టీవీ చూస్తున్నాను. ఇప్పుడే వంట అయింది. అన్నం తినేసావా? ఏం లేదంటే మా అమ్మ పప్పు చారు చేసింది, దానికంటే తినలేదంటే. ఇదేం కూర ఆంటీ? నేనా చికెన్ బిర్యానీ వండాను రా ఈరోజు. తింటావా? నడి పెడతాను, కొంచెం తినే అమ్మా. కొంచెం చికెన్ బిర్యానీ స్మెల్ దొరికింది. మంచి బిర్యానీ ఆంటీ అంకుల్ తినేస్తాడా? ఇదొక ప్లాన్ చేసి మొత్తం అంతా పట్టుకెళ్ళిపోవాలి ఇంటికి. తినే అమ్మా, వాటర్ తీసుకొస్తాను. సరే ఆంటీ. ఆంటీ! ఏరా ఏమైందిరా? ఇలా తిందామంటే పైనుంచి బెల్ట్ పొడిపోయి ఇలా వెళ్ళి అలా వెళ్ళిపోయింది ఆంటీ. మీరు మూత కూడా పెట్టలేదు. అయ్యో, 2 గంటలు కష్టపడి ఉండేనరా బాబు. అయ్యో, తిన్నీకండి అయిపోయిందే. మళ్ళీ ఎప్పుడైనా ఉన్నప్పుడు పెడతానులే అమ్మా, డస్ట్బిన్లో పడిచేస్తానులే. సర్లే అమ్మా. ఆంటీ మీరు ఆగ, నేను పరిచేస్తాను. ఆంటీ ఇది పరిచేస్తున్నాను, ఇంకోసారి వండినప్పుడు మర్చిపోకంట నన్ను పిల్లండి. పిలుస్తానమ్మా. మమ్మీ డాడీ నేను ఎంజాయ్ చేసేసి రాత్రికి బల్లని